భారీ దోపిడీ జరిగింది. భారీ నగదు తీసుకుని వెళ్తున్న ఇద్దరు ఏసీ మెకానిక్ల కళ్లల్లో కారం కొట్టి దుండగులు దోపిడీ చేశారు. వారి వద్దనున్న కోటి నగదుతో వారు పరారయ్యారు. ఈ ఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాలను పోలీసులు జల్లెడ పట్టారు. 2 బైక్లపై 4 వ్యక్తులు వచ్చి ఈ దోపిడీకి పాల్పడినట్లు గుర్తించారు. ఈ దోపిడీ అనంతరం నిందితులు ఎటువైపు వెళ్లారనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. కూకట్పల్లిలో ఇద్దరు ఏసీ మెకానిక్లు ఎండీ ఖుస్రు, ఎండీ అజీముద్దీన్లు కోటి రూపాయల నగదు తీసుకుని వెళ్తున్న క్రమంలో ఈ దోపిడీ జరిగింది. ఈ నగదు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారంటూ ఈ ఇద్దరిని పోలీసులు ప్రశ్నించారు. అయితే వీరి నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో ఇది హవాలా సొమ్ముగా పోలీసులు చెబుతున్నారు. ఇక ఈ నగదు తీసుకెళ్తున్న విషయం తెలుసుకుని తెలిసిన వారే దోపిడీకి పాల్పడ్డారా, అలాగే దోపిడీలో ఈ ఇద్దరు ఏసీ మెకానిక్ల ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోటి రూపాయల నగదు ఉన్న బాక్స్ను బైక్పై తరలిస్తుండగా ఈ దోపిడీ జరిగింది. 836 పిల్లర్ వద్ద వారిని అడ్డగించి క్యాష్ బాక్స్ను ఎత్తుకెళ్లారని పోలీసులు చెబుతున్నారు. డబ్బులు తీసుకుని పరారైన వారి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా గాలిస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, ఎప్పుడు జరిగింది ఘటన? అంటే సుమారు కోటి రూపాయల నగదును వారు బాక్స్ లో తీసుకెళ్తున్నారంటే అంత మొత్తంలో డబ్బు వారికి ఎక్కడిది? దీనిపైన ఎటువంటి వివరాలు వెల్లడిస్తున్నారు పోలీసులు? హరీష, కుకట్పల్లి పోలీస్ పరిధిలో నిన్న రాత్రి హవాలా డబ్బును తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల మీద కాళ్ళలో కారం చల్లి కోటి రూపాయలకు సంబంధించిన బాక్స్ ను వెతికెళ్లిన ఘటనకు సంబంధించి కూడా పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా 2 వీలర్లో అటు అట్టాపేటలో సుమారుగా అంత పెద్ద నగదును తరలించడం మీద కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే 4 బృందాలను ఏర్పాటు చేశారు. పిల్లర్ నెంబర్ వద్ద ముఖ్యంగా కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘటనకు సంబంధించి కూడా సీసీటీవీ పట్టిస్తున్నారు. ముఖ్యంగా ఇద్దరు ఏసీ మెకానికులు రాత్రి సమయంలో 2 వీలర్ మీద ఈ నగదు డబ్బును తరలించడం మీద కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరు డబ్బు తరలిస్తున్న విషయం మరో వ్యక్తికి ఎవరికి తెలుస్తుందా, లేకపోతే వీరికి సంబంధించిన వారే వారిని వెంబడించి ఆ నగదును కూడా అపహరించినట్టుగా కొంత పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ 4 బృందాలను ఏర్పాటు చేసి ఎక్కడైతే అపార్థకు గురైందో ఈ 2 వీలర్ మీద ఏసీ మెకానిక్ తీసుకొస్తున్న అట్టాపేటలో డబ్బులను స్టోరీ చేశారు. ఆ ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల సంబంధించిన ప్రాంతాల్లో సీసీటీవీని కూడా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా బౌద్ధపురా నుంచి కూడా వీరు తరలిస్తున్నట్టుగా వాళ్ళు పోలీసులకు వెల్లడించారు. కాబట్టి ఆ ఘటనకు సంబంధించి ఇద్దరు మెకానిక్ల మీద కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కిరణ్, అంటే ఈ మొత్తం క్యాష్ ను మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు? అంటే ఏ ప్లేస్ కి తీసుకువెళ్తుండగా ఈ ఘటన జరిగింది? ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయడానికి వెళ్తున్నారు? ఆ డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? బౌద్ధపురా నుంచి జీడిమెట్లకు తరలిస్తుండగా కుకట్పల్లిలోని పిల్లర్ నెంబర్ వద్ద 876 ప్రాంతంలో సూచించినట్టుగా పోలీసులకి ఇద్దరు చెప్పినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇంత పెద్ద నగదును ఆ సమయంలో తరలించాల్సిన అవసరం ఉంది. ఎవరికి పంపిస్తున్నారు, ఎవరు అందజేయమని చెప్పారన్న సమాచారాన్ని కూడా పోలీసులు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వారి వద్ద నుంచి కూడా సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తారు. కానీ వారు చాలా పోలీసుల అడుగుతున్న ప్రశ్నలకు సంబంధించి కూడా పొంతనలేని సమాధానం చెప్తున్నట్టుగా చెప్పారు. కానీ ప్రస్తుతానికి అయితే లోతైన దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.